మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. టోటల్ ఎంతండి వస్తుండేది అంటే మొత్తం కంప్లీట్ అప్పులు, సంపూర్ణ అప్పులంతా కలిసి 2023-24 నాటికి 4,86,151 కోటి అండి. 4,86,151 కోటి. దీంట్లో ఎంత ఉందండి? 4,91,734 కోట్లు. ఎందుకు ఆ స్వల్ప తేడా అంటే సెప్టెంబర్ మార్చు 6 నెలల తేడా. అదేవిధంగా గ్యారంటీస్ అండి, మాట మాట్లాడితే మీరు గ్యారంటీలు ఇచ్చినారు. ఎంత ఉందండి ఇక్కడ? 1,54,797 కోట్లు అండి. సిఏజీ ప్రకారం, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకారం 1,54,797 కోట్లు. మేము చెప్తుండేది ఏముందండి? అంతేకాదండి నేను చెప్తుండేది. ఎంత అన్యాయంగా అసలు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మీరు మీ స్టేట్మెంట్ ఇచ్చినది ఎంత అండి? మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎంత? 1,54,797. అసలు ఎట్లా ఈ గుంజిలు ఎవరు తీయాలి? గుంజిలు ఇప్పుడు ఇది కాక నెక్స్ట్ ఏమంటారు? అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్సు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు, విద్యుత్ రంగం 36,000 కోట్లు. ఒకటి చెప్తానండి అందరికి సులభంగా అర్థమయ్యేదానికి. ఇప్పుడు ఆర్టీసీ సంస్థలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నడిపేది. ఆర్టీసీ సంస్థలు ఏమవుతుందంటే కొన్ని ఫ్రీ బస్ పాసులు లేదా కొన్ని వర్గాల వారికి కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. అంటే బస్సు ఫ్రీగా నడపనీకి అవుతుందా? కాదు కదా. బస్సుకైతే ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా టికెట్ ఖర్చు. ఆ టికెట్ ఖర్చు ఏదైతే ఇవ్వాల్సి వస్తుందో ఆ డబ్బులు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ప్రస్తుతానికి నువ్వు అప్పు తీసుకో బ్యాంకులో అంటారు. కార్పొరేషన్ పై అప్పు తీసుకుంటారు. అప్పుడు ఒకవేళ ప్రభుత్వం అంటూ ఆర్టీసీ సంస్థకు డబ్బులు కడితే వీళ్ళు తిరిగి వెంటనే అప్పు కట్టేస్తారు. మీరేమంటున్నారు? అదేవిధంగా సివిల్ సప్లైస్ బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని సరఫరా చేస్తుంది. సరఫరా చేసిన తర్వాత ఏదైతే సబ్సిడీ భాగం ఉంటుందో సబ్సిడీ భాగం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే మీరు పోయి అప్పు చేసుకోండి కార్పొరేషన్లు అంటారు. అదేవిధంగా విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఆర్టీసీకి సంవత్సరానికి ఒకవేళ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనందువలన ఆర్టీసీ ఆ 500 కోట్లు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఎంట్రీ ఎన్నిసార్లు రాస్తారండి? ఒకసారి రాస్తామా, 2 సార్లు రాస్తామా? ఒక్క ఎంట్రీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కడితేనేమో బ్యాంకుకు తిరిగి కట్టేస్తారు. మీరేం చేస్తున్నారు? ఈ 36,000 కోట్లు 2 ఎంట్రీలు డబుల్ ఎంట్రీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు డబుల్ ఎంట్రీ? మీరు సివిల్ సప్లైస్కు, విద్యుత్ సంస్థకు మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళను పోయి అప్పు తీసుకోమన్నారు. అప్పుడు అప్పు ఒకటే అవుతుంది. మీరేమంటున్నారు? బ్యాంకు అప్పు రాస్తున్నారు, మీరు ఇవ్వవలసినది వేస్తున్నారు. ఎట్లా అవుతుందండి అది? ఎవరు తీయాలండి గుంజీలు? ఇప్పుడు ఏంది గుంజీల పంచాయతీ? నాకు అర్థం కాలే. నెక్స్ట్ మీరేమంటున్నారు? గవర్నమెంట్ గ్యారంటీస్ వాల్యూమ్ 5, 5వ వాల్యూము మీ డాక్యుమెంట్సే కదండి ఇచ్చిండేది, మీరే కదా ఇచ్చిండేది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ వాల్యూస్ లాస్ట్ పేజ్కి పోదామండి. లాస్ట్ పేజ్కి పోతే ఎంత వస్తుంది? సెప్టెంబర్ 30 నాటికి 1,51,568 కోట్లు. 1,51,568 కోట్లు. మీ పుస్తకాలను ఎంత చూపిస్తున్నారండి? మీరు కానీ కాక్ కానీ 1,54,797 కోట్లు. ఎందుకు ఈ తేడా? ఒకటి సెప్టెంబర్ ఎంట్రీ, ఒకటి మార్చ్ ఎంట్రీ. కాబట్టి ఈ ఇంత సింపుల్ పరిస్థితి మీరు ఎందుకు అంటే మీరు అర్థం నిజంగా కావడం లేదా? మీకు రాంగ్గా చెప్తున్నారా? లేదా అర్థమై కూడా మీరు ఎందుకులో ఒప్పుకుండేదని అంటున్నారా? నెక్స్ట్ అప్పు మేమంటే ఎక్కువ చేసిండేది. ఒక్కసారి 2014-15 నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునేది ఒకసారి చూద్దామండి. ఎంత వచ్చింది? 2014-15 మీరు 8.49 అంటే 8.5% మాదిరిగా రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 8.5% వడ్డీ ప్రకారంగా తీసినారు. 2015-16 మీరు 8.3% వడ్డీగా తీసుకున్నారు. 2016-17 7.5%గా తీసుకున్నారు. 2017-18 7.5%గా తీసుకున్నారు. 18-19 8.5%గా తీసుకున్నారు. దాని తర్వాత మేము కదండి వచ్చిండేది.
మేము వచ్చిన తర్వాత 7.5, 8, 7.2, 6.5, 7, 7.8. ఎవరండి తక్కువ రేటుకి తీసుకునేది? అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్లో కూడా మీరు ఎక్కువ శాతం తీసుకున్నారంటే అర్జెంటుగా తీసినందుకే కదా వడ్డీ ఎక్కువ వచ్చినది. మళ్ళీ మాకు చెప్తారు రాజకీయంగా మన ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదంట. పెండింగ్ పేమెంట్స్ మీరేమంటున్నారండి? 1,13,244 కోట్లు. ఎక్కడ చూపించండి? మేము చూపించినాం. మేము 2019లో బడ్జెట్ పెట్టినప్పుడు చూపించినాం. ఎట్లా చూపించినామండి? కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ 264 కోట్లు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ 2,378 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,088 కోట్లు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2,840, ఇట్లా చూసి 42,183 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం.